మేడ్చల్ జిల్లా బోడుప్పలోని అఖిల బ్రాహ్మణ వికాస సంఘం కమ్యూనిటీ హాల్లో బోడుప్పల అఖిల బ్రాహ్మణ వికాస సంఘం అధ్యక్షులు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య చైర్మన్ జగన్మోహన్ శర్మ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పరమేశ్వరునికి అభిషేకము, దీపం ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనము నిర్వహించాము. ఈ కార్యక్రమానికి హాజరైన ఆధ్యాత్మికవేత్త కాకనూరు సూర్యనారాయణ మూర్తి కార్తీక మాసం విశేషమును ఇతర ప్రవచనాలు బోధించారు. ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ వికాస సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన నిర్వహిస్తామన్నారు. ప్రతి నెల సంఘం తరపున ఒక ప్రోగ్రాం చేస్తాము. యోగా డే, మహిళా దినోత్సవం, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. పేదవారికి సహాయ సహకారాలు కూడా అందిస్తాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ బారే ఎలా అక్కడ ఎవరు దాటద్దు बेटा फोटो दिगले फोटो रा हाँ संचित संकेतमु आहातमधुरं संगीतमु अंचित संगातमु संचित संकेतमु श्री भारती क्षीर संप्राप्तमु अमृत संपातमु सुकृत संपातमु श्री
పార్వతీ పరమేశ్వరం. మహాకవి జగద్గురువులు కనిష్ట ఇవ అన్న పేరు పొందిన కాళిదాస మహాకవి అందించిన ఈ శ్లోకాన్ని స్మరించకుండా ఈ ప్రవచనకారులు ఈ ప్రవచనాన్ని ప్రారంభించరు. జగత్తుకు వాక్య సంపద దీక్షలు నా అంతవాడు లేడు అనుకున్నది ఒకనాడు దాని కర్మ కొద్ది బయట ఇలాగే కూర్చున్నది. అందరికీ ప్రవచనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడింది. ఈగకు స్వస్వరూప జ్ఞానం వచ్చింది. ఈగ ఈగ బ్రాహ్మణులకు కూడా వీరెవరో మనమెవరమో చెప్పే నిమిత్తమే ఈ వేదిక. తెలిసిన నాలుగు మంచి మాటలతో కొద్ది కథలు మేళవించి కార్తీక మాస నియమాలతో కార్తీక పురాణాన్ని మొదటి కథ నుంచి చివరి కథకు కలిపి చెప్పే ప్రయత్నం చేశాను. కోళ్ళి కథ చాకలి అన్న శబ్దానికి ప్రతీగా ఆ కథ చెబుతుంది, కానీ ఆ అర్థం అది కాదు. వస్త్రములను శుభ్రం చేసేటటువంటి వృత్తి ధర్మంలో ఉన్నవారుగా చెప్పుకోవాలి. గతించిన ఒక మహానటుడు ఒక బండల గురించి కవిత్వం రాస్తూ బండ చెక్కితే శిల్పం అవుతుంది, తీసుకువెళ్ళి రేవులో వేస్తే బట్టల ఉతికి చాకి రేవులో ఉండే బండ అవుతుంది అన్నాడు మహానటుడు. అనేక రాజులు అనేక విగ్రహాలు ఉంటాయి. చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాకు లోకి నీళ్లు నాపరాళ్ళు అంటాడు శ్రీనాథ మహాకవి. మనం చెక్కిన శిల్పంగా మారాలి. తెల్ల కాగితాన్ని ప్రభుత్వం వారు సంస్కరిస్తే కరెన్సీ ఒకటి అవుతుంది. మనిషిని సంస్కరించుకుంటే మనిషిగా మారుతాడు. మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చెయ్యాలి. మనిషి పాలు మనిషి తాగాలి, ఆవు పాలు మనిషి తాగకూడదు. ఆధునిక డాక్టర్లు నిషేధిస్తారు, ఆయుర్వేదం కూడా నిషేధించింది. కానీ ఆవు పాలను కాచి తాగమన్నది. ఆవు పాలను కాచి తోడుగా పెట్టి పెరుగు కాచేసి పెరుగులో వచ్చే మజ్జిగను చిలికి ఆ మజ్జిగలో వచ్చే వెన్నను కాచి ఆ పైన వచ్చే వెన్న ఆ వెన్నలో వచ్చేటటువంటి నెయ్యి సర్వశ్రేష్టం. కృతేన వర్ధతే విద్య క్షీరేణ ఆయుష్యవర్ధనం అని వివరించింది. నెయ్యి సంస్కరింపబడిన పాలలోంచి 5వ స్థితికి చేరుకుంటుంది కదా, మరి మనం కూడా సంస్కరించుకోవాలి కదా. జాతకర్మ, నామకర్మ, అన్నప్రాసన, చౌడ, ఉపనయన, చతుర్విధ హోమాధికారాదుల అనంతరం వివాహము, ఎన్ని 48 సంస్కారాలు. 16, 15 కాదండి, సంస్కారాలు 48 అని అగ్ని పురాణం వివరిస్తుంది. చేసే పని ఇదే. పిత్రార్చన, శ్రాద్ధ కర్మలో శ్రాద్ధ భక్తులు శ్రాద్ధ పితృదేవతా సంబంధంగా చేసేటటువంటి భోజనాలే. శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. పరమమైనటువంటి శ్రీరాగాలయవాసిని మాం పాహి మహనీయాత్మికే మాయాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి మీ అమ్మగారిని నాన్నగారిని కాపురం తెచ్చుకోండి. కథ చూసుకొని ముందుగా అమ్మగారి మాతృదేవో భవ పితృదేవో భవ చెప్పండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాని అనవద్యాని కర్మాణి తాని.
నేను 5 రోజులు చెప్పగానే చెప్పారండి. ఆయన వెంటనే రెండోసారి చెప్పకుండా ఆర్గనైజర్ సెక్రటరీ కావచ్చు, ప్లస్ పూజా కమిటీ కావచ్చు, ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ కి, ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి, ప్రతి ఒక్క దయచేసి ఈ యొక్క వన సమారాధనకు ఇంకా డొనేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మైక్ వెనక స్పీకర్ వెనక వైపు ఉన్నటువంటి కౌంటర్స్ లో మేము డొనేషన్ అన్ని కమిటీ మెంబర్స్ కి, డొనేషన్ మెంబర్స్ కమిటీ కావచ్చు, అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి మెంబర్షిప్ కమిటీ కావచ్చు, మన ట్రైనింగ్ ఫీల్డ్ కమిటీ మెంబర్స్ ఆయన కనుక్కొని చెప్తాను. అందరికీ నమస్కారము. నా పేరు నందకుమార్ జోషి. నేను బోడుపల్ అఖిల బ్రాహ్మణ్ వికాస్ సమితికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ బ్రాహ్మణ సంస్థ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి స్థాపన 2004 నుంచి దీనికి రిజిస్టర్ ఉంది. మాకు ఒక సొంతం భవనం ఉన్నది. మాకు గొప్పగా చెప్పాలంటే మాకు ఒక సొంతం భవనం ఉంది. రెండోది, దీంట్లో ఈ భవనంలో కేవలం ఒక కార్యక్రమం కాకుండా బ్రాహ్మణంలో యూనిటీ ఉండాలి, బ్రాహ్మణంలో ఐక్యత ఉండాలి అని ప్రతి కాలనీ నుంచి మా దగ్గర మెంబర్స్ ఉన్నారు. దాదాపు 600 పైన లైఫ్ మెంబర్గా ఇక్కడ ఉన్నారు. నిజం చెప్తే బోడుపల్లో 15% నుంచి 20% బ్రాహ్మణులు ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా, అది లోకల్ ఎలక్షన్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎలక్షన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కావచ్చు, వాళ్ళ బ్రాహ్మణు మాత్రం కంపల్సరీగా బ్రాహ్మణ ఓటుతోని వాళ్ళు గెలుస్తున్నారు. బ్రాహ్మణ శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. బ్రాహ్మణ్ ఒక్కటే ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు చెప్పడానికి కేవలం మాకు రైట్స్ ఉన్నాయని నేను గర్వంగా చెప్తున్నాను. దాంట్లో ఈ బ్రాహ్మణ్కి ఏమైనా మన బోడుపల్లో ఎట్లాంటి సమస్యలు ఉండని, ఏ కుటుంబానికి ఏ సమస్య ఉంటే కూడా మేము వాళ్ళ దగ్గర ఉంటాము. ఆ సమస్య కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ధైర్యంగా వాళ్ళకి ముందు చేసి మనం దీంట్లో సిటీ లెవెల్ బోడుపల్ లెవెల్ కాకుండా సిటీ లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మేము ఉన్నాము. మా యూనిటీ ఉంటుంది. దీనివల్ల మనం చేసిన కార్యక్రమాలు కూడా రకరకాల కార్యక్రమం భవనంలో జరుగుతుంది. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం నుంచి హోలీ దాకా ప్రతి నెలలో కార్యక్రమం జరుగుతుంది. అది యోగా డే కూడా, ఇంటర్నేషనల్ యోగా డే కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఉమెన్స్ డే చాలా ఘనంగా జరుగుతాయి. అదే కాకుండా మనము ఏదైనా వేరే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్లస్ మన ఉపనయన కార్యక్రమం కావచ్చు, తర్వాత పెళ్లి కార్యక్రమం కావచ్చు, దానికి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఇక్కడ ఏకంగా ఉండేసి యునైటెడ్గా మేము ఇక్కడ ఉంటున్నామని. మాకు ఒక బ్రాహ్మణ భవనం ఉంది. మేము కేవలం బోడుపల్లో ఈ బ్రాహ్మణ సంఘం అంటే ఒక గొప్పగా ఒక కొత్తగా మాకు ఒక పోస్టింగ్, మాకు ఒక స్టాంప్ పెరిగింది. దాని గురించి మాకు ఒక గౌరవంగా చెప్తున్నాము. మేము బ్రాహ్మణ కుటుంబానికి ఈరోజు ఏ కుటుంబానికి ఏదైనా పరిష్కారం ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మేము ముందు ఉంటామని దానికి చెప్తున్నాను. ఈరోజు కార్తీక వన సమారాధన సందర్భంగా బోడుపల్ అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి ఈ సంఘం తరఫున
అందరికీ వనభోజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, ఇవన్నీ పూజా కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి నియర్లీ 500 మంది పైన ఈ కుటుంబ సభ్యులుగా ఇక్కడికి వచ్చి ఈ భోజన కార్యక్రమాల్లో పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి స్వామివారి ఆశీస్సులు పొందినట్టుగా తెలిసింది. అదేవిధంగా నా పేరు వై శ్రీనివాసరావు, అధ్యక్షుడు అఖిల బ్రాహ్మణ వికాస సమితి బోడుపలు. దీనికి ఇన్ఛార్జిగా ఉంటూ కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పంచాంగం ముద్రించడం, అందరికీ పంచాంగాలు ఇవ్వటం, అదేవిధంగా ఒడుగులు ఉపనయనాలు కార్యక్రమాలు చేస్తున్నాం. అదే పిల్లలకి సంధ్యావందన కార్యక్రమాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలని చెప్పేసి ఇక్కడ సంధ్యావందనం ట్రైనింగ్లు కూడా ఇప్పించి వాళ్ళకి ఉపనయన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు, చిన్న బర్త్డే కానీ, మ్యారేజ్లు కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ మన సంఘం దగ్గర ద్వారా చాలా తక్కువ బడ్జెట్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆర్థికంగా కూడా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పొద్దున్నుంచి మన స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు గారు మార్నింగ్ రావడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారు జగన్మోహన్ శర్మ గారు విచ్చేశారు. అదేవిధంగా ట్విన్ సిటీస్ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారు, భాస్కర్ మూర్తి గారు విచ్చేశారు. అదేవిధంగా మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు వేణుగోపాల్చారి గారు వచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లోకల్ డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు రావడం జరిగింది. ఇంకోటి ప్రత్యేక కార్యక్రమంగా వన సమారాధనకి కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనకర్తగా ఇక్కడికి వచ్చేసి వారి అమృత మాటలతోటి అందరికీ అన్ని రకాలుగా చెప్పటం, అందరినీ మంత్రముగ్ధులను చేయటం జరిగింది. ఇంకోటి ప్రతి సంవత్సరం యోగా డే కార్యక్రమం కానీ, అట్లాగే మెడికల్ క్యాంపులు కానీ ప్రతి నెల ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాం. అదేవిధంగా సర్వేజన సుఖినోభవంతో అన్నట్టుగా ప్రతి ఒక్క ఇక్కడ కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రతి ఒక్కళ్ళ తలలో మాణిక్యంలాగా మన బ్రాహ్మణ సంఘం ఉన్నది. ఎందుకంటే బోడుప్పల్లో బ్రాహ్మణ సంఘం మన సొంత భవనం మన దగ్గర ఒక్కటే ఉన్నది. దీని అందరికి కూడా మేము గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి 2003లో లోకల్ జంగయ్య యాదవ్ గారని ఇక్కడ మాజీ సర్పంచ్గా పనిచేశారు. వారు ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది ఉచితంగా. ఆ స్థలంలో మేము చందాలు వేసుకొని లోకల్ వాళ్ళతోటి అందరితోటి కలిసి ఇక్కడ చందాలతో రూపంగా ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 2nd ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నియర్లీ 90% కంప్లీట్ అయింది. ఇంకొక 10% పెండింగ్ మాత్రమే ఉంది. త్వరలో అది కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండటానికి అనుకూలంగా అన్ని రకాల వసతులతోటి ఈ కార్యక్రమాన్ని, ఈ భవనాన్ని తయారు చేస్తున్నాం. ధన్యవాదాలు.